అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బంగ్లాదేశ్ లో అల్లర్లకు దారితీసిన విద్యాధినేత హాదీ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్యకు కారకులని అనుమానిస్తున్న ఫైనల్ కరీం, మసూద్, అలంగీర్ షేక్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. అనుమానిత నిందితుడు ఫైసల్ దుబాయ్లో ఉన్నట్లు వెల్లడించారు. ఈ హత్యలో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఓ వీడియోను విడుదల చేశాడు. బంగ్లాదేశ్ లో అల్లర్లకు దారితీసిన విద్యాధినేత హాదీ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్యకు కారకులైన అనుమానిస్తున్న ఫైసల్, కరీం, మసూద్, అలంగీర్ షేక్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. అనుమానిత నిందితుడు ఫైసల్ దుబాయ్లో ఉన్నట్లు వెల్లడించారు. ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఓ వీడియోను విడుదల చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. గత 2 వారాలుగా బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి అర్లల కారణమైనటువంటి ప్రధానంగా ఇంకిలాబ్ మంచి సంబంధించి ఎవరైతే ఉన్నారో అతను ప్రతినిధికి సంబంధించి మర్డర్ విషయంలో పెద్ద ఎత్తున ఈ యొక్క హదీ హత్యకు సంబంధించి అక్కడ బంగ్లాదేశ్ లో వరుసగా ఒక పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ హత్యకు కారణమైన చెప్పేసి అనుమానాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క ఇంకిలాబ్ మంచి ప్రతినిధికి సంబంధించి హత్య కేసులో, హాదీ హత్య కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్నటువంటి ఫైజల్ స్టేట్మెంట్ ఇప్పుడు చాలా సంచలనంగా మారింది. సో హాదీ హత్యకు తనకు సంబంధం లేదని చెప్పేసి ఫైజల్ చెప్పుకుంటూ వచ్చాడు. సో హాదీతో విభేదాలు లేవు, అతనితో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు, వ్యాపార పరంగా ఇద్దరి మధ్య కొద్ది అభిప్రాయ భేదాలు ఉన్నాయి, అంత మాత్రాన నేను అతను హత్య చేయాలనుకోలేదు, హత్య చేయలేదు, లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. సో నేను కొన్ని నాకున్నటువంటి వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా దుబాయ్కి వెళ్ళాను, దుబాయ్ లో ఉన్నానని చెప్పేసి ఫైజల్ ఒక వీడియో విడుదల చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకవైపు తనకు హత్యతో సంబంధం లేదంటూనే మరోవైపు ఈ యొక్క విద్యార్థి ఇంకిలాబ్ మంచి ప్రతినిధి అయినటువంటి హాదీ హత్య కేసులో కీలకంగా ఉన్నటువంటి ఎవరైతే నిందితులు అని చెప్తున్నారో వాళ్ళంతా కూడా భారత్ లో తలదాచుకున్నారని చెప్పేసి ఒక సంచలన ఆరోపణ చేశారు. సో మొత్తంగా చూస్తున్నా అంటే అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో కొంత ఈ కావలసుకునే భారత్ టార్గెట్ గా ఇవంతా కూడా రకరకాల ప్రచారాలు సృష్టిస్తున్నారు. భారత్ ను టార్గెట్ చేసుకునే అక్కడ ఉన్నటువంటి వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలను మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో అక్కడ ఎప్పుడైతే దీప్ చంద్ర దాస్ హత్య జరిగిందో సో పట్టపగలు అతన్ని నడి రోడ్డు మీద కొట్టుకుంటూ అతన్ని చంపేసి అంతతో ఆగని ఆ దుండగులు, మూకలు ఒక మత ఉన్మాదంతో చెలరేగిపోయి అని నడి వీధిలో చెట్టుకు ఊరేసి మరీ తగలబెట్టిన అంత అత్యంత పాశవికంగా, కిరాతకంగా దీప్ చంద్ర దాస్ ను హత్య చేశారు. సో అది మర్చిపోకముందే మళ్ళీ ఒక 4-5 రోజుల వ్యవధిలోనే మరొకరు అమృత మండలి అని చెప్పేసి మరొక యువకుడిని అక్కడ కొంతమంది మూక అతని లేనిపోని అతను ఒక గ్యాంగ్స్టర్ గా ఆరోపణలు చేస్తూ అతన్ని హతమార్చారు కొట్టి. సో 2 రోజులు కాలేదు, నిన్న కూడా రీసెంట్ గా చూసాం మనం ఒక వ్యక్తి మొత్తం కూడా బిశ్వాస్ సంబంధించి ఒక అతన్ని కూడా అక్కడ ఉన్నటువంటి తోటి ఎవరైతే ఉన్నాడో సహోద్యోగి వాడు మినాయ్ అంటోడు అక్కడ కాల్చి చంపాడు. సో ఇట్లాంటి పరిస్థితి చూస్తే ఒకవైపు హిందువుల టార్గెట్ గానే మైనార్టీల టార్గెట్ కాదు, బంగ్లాదేశ్ లో పెద్ద ఎత్తున ఒక వరుస హత్యలు జరుగుతూ ఉన్నాయి. సో దీంతో బంగ్లాదేశ్ పరువు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దిగజారిపోయింది. మొత్తం బంగ్లాదేశ్ లో పరిణామాలు అంతా భారత హిందూ టార్గెట్ గా జరుగుతున్నాయని చెప్పేసి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా బంగ్లాదేశ్ పై తీవ్ర ఆరోపణలు వెత్తువేస్తున్నాయి, విమర్శలు వెలువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా అందులో ఉన్నటువంటి ప్రధాన నిందితుడు ఎవరైతే హత్య సంబంధించి హాదీ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో ఆ ఫైసల్ అంటోడు కూడా ఇప్పుడు చెప్పేది ఏంటంటే అది నాకు సంబంధం లేదు, దీనికి సంబంధించినటువంటి అందరూ కూడా ఈ హత్య చేసిన వాళ్ళంతా కూడా అక్కడ తలదాచుకున్నారు, భారత్ లో తలదాచుకున్నారు అని చెప్పేసి కొంత ఆరోపణలు చేస్తున్నారు. సో ఒక రకంగా ఈ మొత్తం బంగ్లాదేశ్ పరిణామాలను చూస్తూ ఉంటే ఈ బంగ్లాదేశ్ తెర వెనుక ఎవరో ఉండి ఇదంతా వ్యవహారాన్ని నడిపిస్తున్నారు, భారత్ టార్గెట్ గానే
భారత్ సంబంధించి ఇటీవల కాలంలో ఒకవైపు పొరుగున ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి దాయా దేశమైన పాకిస్తాన్ తో పెద్ద ఎత్తున ఒకవైపు అక్కడ కూడా తీవ్రవాదులను ప్రేరేపిస్తూ తీవ్రవాదుల దాడులకు పెద్ద ఎత్తున భారత్ లో పాల్పడాలని భావించింది. సో ఢిల్లీలో పెళ్లిలో చూస్తాం, గతంలో కూడా అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ లో పెద్ద అటాక్, పహల్గామ్ అటాక్ చూసాం. సో అవన్నీ కూడా ఒకవైపు పాకిస్తాన్ దీని వెనుక ఉండి, తెర వెనుక ఉండి ఇవన్నీ కుట్రలు చేస్తుందా అని చెప్పేసి కూడా కొంత ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ప్రస్తుతానికైతే బంగ్లాదేశ్ లో అల్లర్లు కంటిన్యూ అవుతాయి. త్వరలో అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఆ ఎన్నికల్లో ఒక గెలుపు కోసం అక్కడ ఉన్నటువంటి కొంత మత చాందవాసులంతా కూడా ఒక హిందూ వ్యతిరేక నినాదాలు ఎత్తుకొని హిందూ వ్యతిరేక భావజాలంతో భారత వ్యతిరేక వైఖరి ఉన్న వాళ్ళను సమర్థించడానికి ఇలాంటివంటి పరిణామాలను అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో కొంత ఒక ఉన్మాదాన్ని రెచ్చగొట్టేలా అట్లాంటి యువతలో ఒక పేటరేగినటువంటి ఒక విషోన్మాదాన్ని వాళ్ళు పెంపొందించేలా ఇట్లాంటి ఘటనలకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. సో ఒకవైపు బంగ్లాదేశ్ ఎన్నికల నేపథ్యంలోనే ఇట్లాంటి అన్ని ఘటనలు రావడం కూడా కొన్ని అనుమానాలు తాగిస్తోంది. సో అక్కడ బంగ్లాదేశ్ లో అధికారం కోసం హిందువులను టార్గెట్ చేస్తున్నారా అని చెప్పేసి కూడా కొంత ప్రచారం జరుగుతుంది. సో అల్టిమేట్ గా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ కూడా ఒక కంట కనిపెడుతూనే, ఎందుకంటే అటు ఇటు వెళ్లి ఆ విషయాన్ని అంతా కూడా హాదీ హత్యకి సంబంధించి భారత్కు చుట్టే ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రస్తుతంగా ఈ ఫైజల్ చేసినటువంటి ఆరోపణలు, ఎందుకంటే వీడియో రిలీజ్ చేశాడు కాబట్టి ఆ వీడియోలో తను చెప్పిన అంశాలను బట్టి చూస్తే భారత్ టార్గెట్ గానే ఫైజల్ ఈ వీడియో రిలీజ్ చేస్తాడా అని చెప్పేసి కూడా కొంత సందేహాలు కలుగుతున్నాయి. సో డిసెంబర్ 12న హదీపై దాడి జరిగింది, అటాక్ చేశారు. సో ఆ తర్వాత వెంటనే అక్కడ బంగ్లాదేశ్ పోలీసులు అతని గురించి ఎవరైతే హదీపై దాడి చేశారో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఫైజల్ గురించి మొత్తంగా కూడా పెద్ద ఎత్తున పోలీసులు వెతికే ప్రయత్నం చేస్తారు. సో అక్కడ నుంచి పోలీసులు కళ్ళు కప్పి ఈ ఫైజల్ అంటూ దుబాయ్ పారిపోయాడు. సో ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఒకవైపు తనపై ఆరోపణలు రావడంతో ఆ హత్య నేను చేయలేదు, దీనికి వేరే నిందితులు ఎవరో చేసి ఉంటారో నాపై ఆరోపణలు చేస్తున్నారని చెప్తూనే మరోవైపు భారత్ తలదాచుకున్నారని చెప్పేసి కూడా ఇప్పుడు సంచలన ఆరోపణలు చేస్తారు. సో మొత్తంగా ఈ మొత్తం భారత్ మాత్రం దీనికి సంబంధించి భారత భద్రతాధికారులు ఏదైతే ఫైజల్ చేసినటువంటి యొక్క మొత్తం కామెంట్స్ సంబంధించి ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. సో అంతర్జాతీయ సరిహద్దు దాటి ఎవరు భారత్ కు వచ్చినట్లు ఆధారాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మన బిఎస్ఎఫ్ జవాన్ కూడా ప్రకటించింది. సో మేఘాలయ పోలీసులు కూడా దీనికి సంబంధించి ఎట్లాంటి ఎవరు కూడా దేశ సరిహద్దు దాటి ఇతర వాళ్ళు ఎవరు కూడా ఈ మధ్యకాలంలో ఎవరు రాలేదు అట్లాంటిది అని చెప్పేసి అవన్నీ కూడా ఉత్త ఆరోపణలు తప్ప వాటిలో నిజం లేదని చెప్పేసి కూడా తేల్చే పరిస్థితి కనబడుతోంది. సో ప్రజల తప్పుదారి పొట్టించేందుకే పొరుగు దేశం ఇట్లా పొరుగున ఉన్న బంగ్లాదేశ్ ఇలాంటి నిరాధారమైన ఆరోపణ చేస్తున్నారని చెప్పేసి కూడా భారత్ కొంత సీరియస్ అయింది. సో ఇక ఈ విచారణకు సంబంధించి ఢాకా పోలీసులు కూడా ఈ హత్యకు సంబంధించి హాదీ హత్యకు సంబంధించి విచారణ వ్యవస్థ చేశారు. సో అనేక మంది అనుమానితులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. సో అందులో కొందరు పారిపోయేందుకు సహాయం చేసినట్టుగా ఎవరైతే నిందితులు ఉన్నారో హాదీ హత్య చేసినటువంటి నిందితులను పారిపోయేందుకు కొంత సహకరించినారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినట్టు తెలుసు. అందులో ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగ్లాదేశ్ లో మాత్రం రోజు రోజుకు పరిస్థితులు చేయి దాటిపోతున్నాయని మనం స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.